Hi, this is Rayal Satish Babu, Doctors Medical Academy. Come on. సో ముందుగా అందరికీ హ్యాపీ టీచర్స్ డే. నాకు తెలిసి జీవితంలో ప్రతి ఒక్కళ్ళు గురువే, ప్రతి ఒక్కళ్ళు శిష్యులే. సో టీచర్స్ డే సందర్భంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఒక స్థాయికి ఎదగడానికి కారణమైనటువంటి ఎవరిని కూడా లైఫ్ లాంగ్ మరవకండి. ఫర్ ఎగ్జాంపుల్, టీచింగ్ అనేది అందరూ చేస్తారు, బాగా చెప్పే టీచర్లు ఉంటారు, అన్ని సబ్జెక్టులు సార్లు అందరూ బాగా చెప్తేనే మనకి ఏదైనా రిజల్ట్ వస్తుంది. కానీ మనసుకి హత్తుకొని చెప్పే టీచరు ఒకళ్ళు ఉంటారండి మన లైఫ్లో. ప్రతి ఇయర్ ఉండొచ్చు, ప్రతి ఇయర్ ఉండకపోవచ్చు. డిఫరెంట్ ఇయర్స్లో డిఫరెంట్ కాలేజెస్ కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, ఒకళ్ళు ఉంటారు. సో ఆ సార్ను మాత్రం దయచేసి మీ యొక్క బిజీ షెడ్యూల్ వల్లనో, లేదా వాట్ ఐ కెన్ సే మీ యొక్క బాగా పైకి ఎదగడం వల్ల కావచ్చు, ఇప్పుడేంటి నేను అతనికి చెప్పేది అనటం వలన ఆయన అవసరం తీరిపోయింది, నాకు ఇంకేం సంబంధం ఆ సార్తో అనకుండా, నీ మనసుకి నీ అభిమానించే ఒక లెక్చరర్ అంటూ ఉంటే, ఎవరైనా సరే, ఒకటి కావచ్చు, ఇద్దరు కావచ్చు, 10 మంది కావచ్చు, నీ లైఫ్ లాంగ్ కనీసం ఈ ఒక్క రోజైనా గురు పూజోత్సవం, టీచర్స్ డే రోజు కనీసం ఒక్క రోజైనా సరే మంచిగా ఆప్యాయంగా, సార్ బాగున్నారా, ఎలా ఉన్నారు, హ్యాపీ టీచర్స్ డే, మీ వల్లే నాకు ఇలా గ్రోత్ అయ్యాను, నేను ఈ జీరో నుంచి హీరో అయ్యాను, లేదా ఇలా ఉండేవాడిని ఇలా అయ్యాను, ఏదో ఒకటి సంథింగ్ షేర్ చేసుకున్నారనుకోండి, మీకు ఆ టీచర్, ఏ టీచర్ అయినా కావచ్చు, ఆ టీచరు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డదంతా కూడా ఆ ఒక్క మీ యొక్క అభిమానంతో మొత్తం మర్చిపోతారండి. సో కెన్ సీ ఏ స్మైల్ ఆన్ హిజ్ ఫేస్. అది కదా మనకు కావాల్సింది, సంతోషమే కదా కావాల్సింది. సో కాబట్టి నేను నా జీవితంలో వచ్చేసి బేసికల్గా మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్ అవ్వడానికి కారణం ఒక పాకబడి, 1 నుంచి 5వ తరగతి వరకు ఒక పాకబడిలో మా పిచ్చేశ్వరరావు మాస్టర్ దగ్గర నేను చదువుకున్నాను. సో అప్పుడు మనకి ఆ టెంపరీగా మనకి ఆ వాల్యూ తెలియకపోవచ్చు, కానీ యాజ్ డే పాసెస్ ఎప్పుడైతే మనం డిపార్ట్ అయ్యామో డెఫినెట్గా ఆ వాల్యూ అనేది కనబడుతుంది. సో నా ఫస్ట్ గురువు, బెస్ట్ గురువు మా పిచ్చేశ్వరరావు మాస్టర్. 5వ తరగతి వరకు చాలా లెక్కలు పర్ఫెక్ట్గా నేర్పి, అన్ని సబ్జెక్టులు అన్నీ నేర్పాడు, బట్ ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్లో బాగా నేర్పడమే కాకుండా ఒక ఇన్మేట్గా నాకు దగ్గరయ్యాడు. సో కాకపోతే ఆ సార్ ఇప్పుడు మనకి లేరు, ఎందుకంటే నేనే 5వ తరగతి అంటే సార్ కూడా చాలా ఏజ్ ఎక్కువ కాబట్టి. సో హ్యాపీ టీచర్స్ డే పిచ్చేశ్వరరావు గారు. ఎక్కడున్నా సరే మీరు మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే నేను 5వ తరగతి తర్వాత నేను 6వ తరగతి ఖమ్మం వచ్చినా సరే, 5 వైరా చదువుకొని, 7వ తరగతి గుంటూరు పోయినా సరే, 8 పోయినా సరే, ఎప్పుడు పోయినా సరే సార్ ఉన్నంతకాలం నేను వెళ్ళేటప్పుడు సార్ దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని నేను వెళ్ళేవాడిని. అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు అప్పట్లో గురువులకి. ఇక 6థ్లో వచ్చేసి నాకు టాలెంట్ ఉన్నా సరే నన్ను ఎవరు బయటికైతే తీయలేదు. నాకు అంటే నా గుండెకి హత్తుకున్న టీచర్ నాకైతే రాలేదు. బట్ 7th క్లాస్లో మళ్ళీ నేను గుంటూరు విజ్ఞాన్లో చదువుకున్నాను. రాంబాబు సార్, ఆ సారు నేను ఇంకొక అతను, ముగ్గురం కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళం, అది హాస్టల్ రూమ్లోనే. 6th క్లాస్లో ఎప్పుడైతే నేను డిక్లైన్ అయిపోయాను, యాక్చువల్గా నాకు ఆ మ్యాథ్స్ ఇవన్నీ హాస్టల్ కూడా కొత్త కాబట్టి ఇవన్నీ మొత్తం పోయినాయి. మళ్ళీ 7th క్లాస్లో సతీషు నీకు కెపాసిటీ ఉంది, యు ఆర్ బ్రిలియంట్, నీలో ఉన్న శక్తిని బయటకు తీ అని మళ్ళీ మోటివేట్ చేసి
మళ్ళీ మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ రెండూ చెప్పేవాడు, మ్యాథ్స్ ఫిజిక్స్ రెండూ సార్ చెప్పేవాడు, మా రాంబాబు సారు. సో ఆ సార్ వల్ల డెఫినెట్ నేను చాలా మోటివేట్ అయ్యి ఎస్, ఎందుకంటే 7th క్లాస్ ఆల్జీబ్రా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది భయపడ్డారు, అయినా సరే నేను మ్యాథ్స్లో అప్పుడు కూడా 7th క్లాస్లో కూడా కొత్త ప్లేస్ పోయిన గుంటూరు విజ్ఞాన్ లిటిల్ పబ్లిక్ స్కూల్ పోయినా సరే నేను భయపడకుండా నేను సాల్వ్ చేసుకోగలిగాను. అండ్ అప్పుడు సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా లేవు కాబట్టి అప్పటి నుంచి సార్ నాకు కమ్యూనికేషన్లో లేడు. సారు చాలా ట్రై చేశాను, బట్ ఐ వాజ్ అనేబుల్ టు ఫైండ్ హిమ్. సో ఎవరైనా ఈ వీడియో ద్వారా ఎవరైనా సరే అందించగలిగితే మా రాంబాబు సార్ని నాకు కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సో మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాను రాంబాబు సార్. ఏ వెరీ హ్యాపీ టీచర్స్ డే. ఇక 8th, 9th, 10th మళ్ళీ నేను మధు విద్యాలయం వైరాలో చదువుకున్నాను. అక్కడ 3 ఇయర్స్లో అంటే మిగతా వాళ్ళు అభిమానించే వాళ్ళు కాదు, అందరికంటే హత్తుకున్న ఎక్కువ అభిమానించిన వ్యక్తి. బాగా స్ట్రిక్ట్గా ఉండేవాడు సారు, అయినా సరే ఎందుకో ఒక అభిమానం అనేది ఉంటుంది. స్ట్రిక్ట్గా ఉంటే అభిమానం ఉండకూడదు, స్ట్రిక్ట్గా లేకపోతే జోకులు వేస్తూ ఉండాలి, అది కాదు, అది వేరే, అంతే. ఆ ఫీలింగ్, ఆ ఫ్రీక్వెన్సీ వేరే ఉంటుంది. రవీందర్ సార్ ఆల్రెడీ సార్ అంటే మా వైరానే కాబట్టి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ సార్కి నేను విషెస్ చెప్పాను. మా ఇంగ్లీష్ సార్ నేను ఎప్పుడో వరల్డ్ అనే మాటని వరల్డ్ అని ఎప్పుడు అంటే ఎప్పుడు నన్ను వరల్డ్ అనేవాడు సారు. సో ఎనీవే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు సారు. సో వెరీ హ్యాపీ టీచర్స్ డే రవి సార్. అలానే మళ్ళీ ఇంజనీరింగ్ గుంటూరు ఆర్వీఆర్ కాలేజీలో చేసినప్పుడు అలా కొంచెం బాగా అభిమానించిన వ్యక్తి కొల్లా శ్రీనివాస్ సార్. ఏ వెరీ హ్యాపీ టీచర్స్ డే కొల్లా శ్రీనివాస్ సార్. సో అందుకనే నేనేమంటున్నా అంటే ఈ గురు పూజోత్సవం సందర్భంగా మీరు ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నా సరే, ఈ ఒక్కరోజైనా సంవత్సరానికి ఒక్కరోజైనా మీరు అభిమానించే టీచర్స్ ఆర్ లెక్చరర్ని మరవకండి. ఫోన్ చేయండి, లేదా అట్లీస్ట్ వాయిస్ ద్వారా అయినా మెసేజ్ ద్వారా అయినా సరే మీ మెసేజ్ని అందిస్తే డెఫినెట్గా మీ సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకనే నేను జనరల్గా అయితే ఏ స్టూడెంట్ని కూడా స్టూడెంట్ కన్నా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణమే నేను అలవర్చుకుంటాను, ఫ్రెండ్లీగానే ఉంటాను. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో గమనించింది, ఎస్పెషల్లీ నా సబ్జెక్టే అది ఫిజిక్స్, అందులో బైపీసీ అంటే మ్యాథ్స్ ఎంపీసీ అంటే సూపర్, అసలు ఎట్లంటే అట్లా చెప్పచ్చు వాడికి, ఎట్లంటే అట్లా చేస్తాడు. సో బైపీసీ అనగానే వాడు కొంచెం టచ్ ఉండదు కాబట్టి, మ్యాథ్స్ ఇవన్నీ టచ్ పోతుంది కాబట్టి కొంచెం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఫిజిక్స్ అనేది. సో అలాంటి దాన్ని నేను కూడా భయపట్టి ఇంకా కష్టపెడితే ఇంకా వెనక్కి పోతాడు అసలుకే ఫోబియాతో. కాబట్టి మ్యాక్సిమం ఫిజిక్స్ మీద అభిమానం కన్నా కూడా సార్ మీద అభిమానంతో నేను ఎట్టి పరిస్థితుల్లో చదవాలి, సార్ దృష్టిలో పడాలి అనే ఉంటుందని చెప్పేసి నేను ఫ్రెండ్లీగా ఉంటాను, ఫ్రెండ్లీగానే చెప్తాను. సో ఎనీవే ఫైనల్లీ హ్యాపీ టీచర్స్ డే టు all the teachers of the world. Thank you very much. Israel Satish Babu, Dats Medical Academy. Come on.